కాకినాడ నగర గణేశ ఉత్సవ సమితి ఆధ్వర్యాన డాల్ఫిన్ కాలనీలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సమితి గౌరవ అధ్యక్షులు సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు అధ్యక్షతన సమితి కన్వీనర్ యనమిరెడ్డి మాలకొండయ్య మువ్వెన్నెల పథకాన్ని ఎగురవేశారు. పూర్వ అధ్యక్షులు దువ్వూరి సుబ్రహ్మణ్యం ప్రతిపాదన చేసిన జిల్లా స్థాయి గణేశ ఉత్సవ కమిటీ నిర్వహణకు గణేశ ప్రార్థనతో ముహూర్తం చేపట్టి జనగణమన దేశభక్తి గీతాన్ని ఆలపించి వందన సమర్పణ చేశారు. బంగ్లాదేశ్లో మైనార్టీలకు జరుగుతున్న అన్యాయం పట్ల విచారం వ్యక్తం చేస్తూ వారికి అండగా అందరూ నిలవాలని తీర్మానించారు. కార్యక్రమానికి నగర గణేశ ఉత్సవ సమితి ప్రతినిధులు వాడవాడల నుంచి కూడా విచ్చేసి గణపతి ప్రార్థనతోటి ఈ సమాజం కోసం ఈ స్వాతంత్రోద్యమ ఈ సమాజ హితానికి సంబంధించి అన్ని మతాలు కూడా సర్వమత సమానత్వంతో ఉండాలని, అదేవిధంగా రానున్నటువంటి గణపతి నవరాత్రి ఉత్సవాలు అందరూ కూడా భాగస్వాములై విజయవంతం చేయాలని, జిల్లా స్థాయిగా సమితి కార్యాచరణని ముందుకు తీసుకువెళ్లాలనేటువంటి నిర్ణయాన్ని ఈ రోజు నుంచి కూడా ప్రారంభించడం జరిగింది. స్వతంత్రాన్ని 1947లో మనం సాధించుకోవటం, తద్వారా ఈ గణేశోత్సవాలు కూడా కొనసాగడం జరిగింది. అయితే ఈవేళకు కూడా గణేశోత్సవాలు మనం ఎందుకు చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే, ఈ రోజున కూడా సమాజంలో కులమతాల ప్రాతిపదికనటువంటి దాన్ని ఈ సంవత్సరం గత సంవత్సరం కూడా కోసం ఈ యొక్క స్వతంత్ర ఉద్యమంలో అందరినీ కలిపినటువంటి మహా గొప్ప వ్యక్తి ఎవరైతే బాలగంగాధర్ తిలక్ వినాయక పందిర్ల ద్వారానే సమాజాన్ని చైతన్యం చేశారు. ఆ చైతన్యం ద్వారానే వందే మాతరం పాటని